సంబంధమైన విపత్తుల గురించి, రాబోతున్న వంటి పరిస్థితుల్లో కలిగే వంటి పరిస్థితుల్లో మనం ఎలాగ దైవికంగా నడుచుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వంటి విషయాల మీద తగు జాగ్రత్తలు ప్రభు కొండ మీద 24వ అధ్యాయం 4వ వచనం నుంచి చెప్పిన ప్రకారంగా మరి ఆ మాటల సారాంశాన్ని ప్రభు గత 4-5 ఎపిసోడ్స్ గా దేవుడు మనకు అందించడం జరిగింది. అయితే ఈ సమయంలో దీన్ని ముగిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఆఖరి అంశం ఇది వేదనలకు ప్రారంభం. చివరిగా మనం చూసినటువంటి ఈ యొక్క ఎపిసోడ్ లో వేదనలకు ప్రారంభము, వేదనలకు ప్రారంభము అనేవంటి ఈ ఉపదేశంలో ధర్మ విరోధి పాత్ర ఎంత, వేదనలకి ప్రారంభంలో ధర్మ విరోధి పాత్ర ఎంత? ఎందుకంటే మనము నడిపించబడుతున్న శైలి స్థితి ముడిపడి ఉండే వంటి పరిస్థితులను మనం తెలుసుకొని దాని విధానంగా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఈ సమయంలో మనము ఈ విధంగా ఈ ఉపదేశాన్ని విందాం. ఆడికి ఇబ్బంది కలిగే వంటి సమస్య ఏంటంటే ప్రార్థన చేయడం. అటు ప్రాణాలు పోవడానికన్నా ఇష్టపడుతున్నారు కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఏ విపత్తు గురించి అయినా ప్రజలకు తెలియచేసేది ఎందుకంటే ప్రజలు భద్రపరచబడతారని తన నాలుగు సంకల్పములో దేవుడు ఎంతో మందిని రక్షించాడు. ఎంతో గొప్ప గొప్ప ప్రార్థనాపరులు, దైవజనులు ఈరోజు కోల్పోవడానికి గల కారణం ఏంటో కూడా యెషయా గ్రంథంలో కూడా మనం విన్నాం. ఎందుకంటే అనేకులకి బుద్ధి కలుగుటకే, ధాన్యాల గ్రంథంలో మనం చూసాం కదా, అనేకులకు బుద్ధి కలుగుటకే దేవుడు తన బుద్ధిమంతులైన వారిని ఏం చేస్తున్నాడు, కొనిపోతున్నాడు అనే విషయాన్ని ధాన్యాల గ్రంథం 11వ అధ్యాయం 35లో చూసాం. నీతిమంతులు శ్రమలు చూడకుండా కొనుక్కోబోతున్నారు అనే విషయాన్ని కూడా, విపత్తులో నుంచి శ్రమల్లో నుంచి కొంతమందిని ఆయన సేవ్ చేశారు అనే విషయం కూడా మనం చూసాం. సరే, వాళ్ళ వరకు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనము చాలా మంది ప్రార్థనా పరులను కోల్పోయాం. ఎందుకంటే ఎంతో మంది రైటర్స్, అంటే దేవుని యొక్క పత్రికలు రాసేవారు, ఎంతో మంది స్వార్థ ప్రకటించేవారు, ఎంతో మంది దేవుని కోసం కష్టమైన సుఖమైన సహించే వారిని రోజు కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రార్థన అనేది, ప్రార్థనా పరులు కోల్పోయాం ఈ పూట. కాబట్టి అనేకులు ప్రార్థనా పరులు కోల్పోయాం. కాబట్టి రోషం తెచ్చుకుని అనేకుల కొరకు నీవు ఒక ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా ఉండాలి. అయినప్పటికీ ప్రజల యొక్క పాపము నుంచి విడిపించబడడానికి ఏ విధమైన ఉనికిని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను మనం అంచనా వేయగలిగితే, ప్రస్తుత పరిస్థితిని మనం ఆలోచించగలిగితే, ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోయారు అంటే పాపం ఏలుబడి చేసే స్థితి ఈరోజు ఎక్కువగా వెళ్ళిపోయింది. చాలా మంది వెళ్ళిపోతున్నారు. చాలా మంది ధర్మ విరోధి చేతికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ధర్మ విరోధి యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న విపత్తులు, రాబోతున్న దినాలలో ఉన్న విపత్తులను గురించి ఆందోళన పడి అనేక మంది ఆటోమేటిక్ గా ధర్మ విరోధికి స్వాధీనం అయిపోతారు. ధర్మ విరోధి ప్రతి కుటుంబంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఏరియాలో ఏం చేస్తుందంటే వేదన కలిగిస్తుంది. ఇది మామూలుగా పడే వేదన కాదు, కానీ వేదన అని ఇక్కడ ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. పెయిన్స్ అంటే ఒక బేబీ
ఒక తల్లి బిడ్డను కట్టడానికి ఎలాంటి నొప్పులు పడుతుందో అలాంటి ప్రసవ వేదనతో కూడిన వంటి నొప్పులు అని మనం గమనించాలి. అంటే ఇది ఎలాంటి వేదన అని మనం ఆలోచిస్తే ఇది చాలా భయంకరమైన వేదనలు. మామూలుగా మనిషికి ఆస్తి లేకపోతేనో, ఇల్లు లేకపోతేనో, పెళ్లి అవ్వకపోతేనో, ఉద్యోగం లేకపోతేనో, ఆహారం లేకపోతేనో వేదన పడతాడు, చింతిస్తాడు, ఏడుస్తాడు, రకరకాలుగా ఉంటాడు. అది మామూలు వేదన. అది ఆ వేదన కాదు, కానీ ఇది భయంకరమైన ప్రసవ వేదనతో కూడిన వేదన. ఈ వేదన పడకూడదని ఆయన గెత్సేమనే తోటలో ఆయన ప్రసవ వేదన పడ్డాడు. నీళ్లు చెమట రక్తముగా మారినంతగా తను సహించుకోలేనంత స్థితిలోనే ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నా కొరకు నీ కొరకు ప్రభు చేసిన ప్రార్థన. చాలా మంది ఈరోజు కొన్ని ఏరియాల్లో వయసుతో సంబంధం లేకుండానే పాపం జరుగుతా ఉంది. ఇన్నాళ్ళు యుక్త వయసు వచ్చాక పాప సంబంధమైన కార్యాలు చూడడం, పాప సంబంధమైన పనులు చేయడం. కానీ ఈరోజు 8వ తరగతికే లేదా చిన్న వయసులోనే సినిమాలు చూపిస్తూ, సీరియల్స్ చూపిస్తూ, ఇంట్లో ముచ్చట్లు, మాటలు, ఏలాకోలాలు, తల్లిదండ్రులు లిమిట్ మర్చిపోయారు. అవి పిల్లలకి ఎక్స్పోజ్ అయ్యేలాగా ప్రవర్తించడం, వాళ్ళలో ఒక భయంకరమైనటువంటి ఆలోచనలు రేకెత్తడం, వారికి ఎప్పుడు ఇలాంటి విషయాలు చేస్తామని పాప సంబంధమైన ఆలోచనలతో నిండిపోవడం, ఎక్కడ చూసినా మానవత్వం లేకపోవడం, ఎక్కడ చూసినా పాపముతో కలుషితంతో నిండిపోయిన పిల్లలు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో సీరియల్స్ చూస్తున్నారు, పిల్లలతో చూపిస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, పిల్లలతో చూపిస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు అందంగా ఫోకస్ అవడానికి చూస్తున్నారు. ఇన్నాళ్ళ తన కాబోయే భర్తకు మాత్రమే అందంగా అలంకరించి చూపించే రోజులు. కానీ ఇప్పుడు రోడ్డంట పోతున్న వారికి, ఇంట్లో ఉంటున్న వారికి, ఎక్కడికి వెళ్ళినా అందంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రియులారా, బైబిల్ వాక్యం చెప్తున్న ప్రకారంగా మనం ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంత రీతిగా వెళ్ళిపోయింది అంటే కర్రకు చీర కట్టినా సరే వంకర చూపులు చూసే పరిస్థితి ఈ రోజు వెళ్ళిపోయింది. ఎలాంటి పాపంలోనికి స్థితి మారిపోయింది అని మనం ఆలోచిస్తే గనక చాలా పాపమైన స్థితి. ఎలాంటి పాప స్థితి అంటే ఇన్నాళ్ళ టీవీలో లేదంటే ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ లో బూతు మాట వస్తే చాలా అసహించుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు బూతి మాటలు మాట్లాడుతూ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ లో బూతు మాటలే ఉపయోగిస్తూ ఉన్నారు, కామెడీ ప్రోగ్రామ్స్ లో. కానీ వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఉచ్చరించరాని మాటలు మాట్లాడుతుంటే అవి ఏదో ఒక నీ నరనరాలని సంతోషపరిచే ఒక మెడిసిన్ గా ఫీల్ అయిపోతూ ఈరోజు చాలా దుర్భాగ్యంగా మనిషి మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి స్థానాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దొంగిలించింది ఏంటంటే పాపం, అక్రమ సంబంధాలు. యవ్వన వయసు రాకుండానే ప్రపంచ దేశాలలో ఇంచుమించుగా 70% యువత లేదంటే మనుషులు వారు స్వయంగా పాపానికి వాళ్ళు వెళ్ళిపోయి వారికి వారుగానే యుక్త వయసుకు ముందుగానే వారు పాపానికి అలవాటు అయిపోతున్నట్టుగా పరిశోధనలో తేలింది. ఎందుకు 70% ప్రజలు వారికి యుక్త వయసు రాకుండానే వారు పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నారు అంటే తల్లిదండ్రులు వారిని సినిమాల వైపు, సీరియల్స్ వైపు, లేకపోతే కుటుంబ సంబంధంగా అలాంటి ఆలోచనల వైపు తగిన జాగ్రత్తలు తీసుకోక ఈరోజు పిల్లలకు కూడా ఎక్కువ అందమైన మక్కువ చూపిస్తున్నారు. ఆడే తల్లిదండ్రులు ఏంటి అలా పిచ్చిగా ఉన్నావేంటి, అమ్మాయి ఏంటి సరిగా పొగట్రది రాసుకోలేదు, సరిగా నీట్గా ఉండు, ఇలా చూడు, అలా చూడు, అలా నవ్వు, ఇలా నవ్వు అంటే నవ్వడం కూడా పిల్లలకి చిన్నప్పుడే బాగా అలవాటు చేస్తున్నారు. వాళ్ళు ఎలాగ తయారవ్వాలో వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఈరోజు వారు సహజంగా వారు యుక్త వయసు వచ్చేటప్పటికి వారు నేర్చుకోవలసినవి ఈరోజు ముందుగానే నేర్పించేస్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నిటిని మీకు ఈరోజు తెలియచేయవలసినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా మారుతున్నాయో మీరు ఆలోచించుకోలేకపోతే కుటుంబాలు చాలా భయంకరమైన శోధంలోనికి, వ్యాధంలోనికి ఫాలో అవుతాయి. ఎందుకంటే
రానున్న దినాలు అనేవి చాలా భయంకరమైనవి. వ్యభిచారులు, వేషధారులు, అబద్ధికులు, మూర్ఖులు, మోసగాళ్ళు అనేక మంది విస్తరించే రోజులు. ఇది వేదనలకు ప్రారంభం. వేదన అంటే ఏ విధమైన వేదన? కొంతమందికి స్వయంకృత అపరాధాల వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రమశిక్షణగా పెంచాలి, బాధ్యతగా పెంచాలి, ప్రార్థనాపూర్వకంగా పెంచాలి. చాలా మంది పిల్లలకి తినడం బాగా నేర్పిస్తారు, వాళ్ళకి చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం నేర్పిస్తారు, ప్రార్థన మాత్రం నేర్పించరు. నువ్వు జ్వరం వస్తేనో కష్టం వస్తేనో ఏదైనా వస్తే ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే లేదు. అంటే నీకు కష్టము లేదా ఏదైనా బలహీనతే నీకు మేలనుకుంటే పోనీ అదే ప్రొవైడ్ చేస్తాడు ప్రభు. నువ్వు ప్రార్థన చేసే స్థితి ఎప్పుడులా ఉంటుంది అంటే, చాలా మంది ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. పోనీ ఆ స్థితిలోనే ఉంచేస్తే బాగుంటుందేమో. నువ్వు ఏ స్థితిలో ప్రభు దగ్గరికి వెళ్తున్నావో తెలుసుకోలేకపోతే భయంకరమైన పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటాయి. విపరీతమైన శరీర సంబంధమైన కోరికలు పెరిగిపోయినాయి ఈరోజు. ఎలాంటి ఆలోచనలోనికి మానవుడు వెళుతున్నాడు అంటే, ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా శరీర సంబంధమైన సుఖాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కృత్రిమ ఇష్టాలకు, కృత్రిమ సంబంధమైన ప్రేరణలకు ఎక్కువ ప్రేరేపించబడి ఈరోజు ఆర్టిఫిషియల్ గానే ఊహా జీవితాన్ని అనుభవిస్తున్నాడు మానవుడు. అందుకనే మోహపు చూపులే పాపమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చాలా మంది ఊహా జీవితంలోనే పాప సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది సరదాలకు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. కామెడీ సంబంధమైనవి, లేకపోతే తిండి పదార్థాలు, వంటక సంబంధమైనవి. కొంతమంది బూత్ అంటే తప్పు చేస్తున్నటువంటి ఫిలిమ్స్, వాటిని ఏమంటారు, భూ ఫిలిమ్స్, లేకపోతే అశ్లీల సంబంధమైన దృశ్యాలు. చాలా మంది వీటిని చూసి వాళ్ళ సమయాన్ని ఎక్కువ సమయము అశ్లీల దృశ్యాలు టీవీలో లేదా ఫోన్లో చూస్తున్నట్టు. గవర్నమెంట్ అంటే సర్వే చేస్తారు కదా, సర్వేలో 24 గంటలు కూడా అయ్యే చూసినటువంటి మనుషుల యొక్క రికార్డ్స్ కూడా ఉన్నాయండి. 24 గంటలు కూడా. అంటే ఎంత సమయాన్ని అక్కడ ముడిపడి హెచ్చిస్తున్నాడనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాలి. ధర్మ విరోధి అనేటువంటి ఒక వ్యక్తి మనుషుల్ని పాడు చేస్తున్నాడు. ధర్మ విరోధి అంటే నేను ధర్మంగా నడిపించకుండా ప్రయత్నించేవంటి ఒక వ్యక్తి అని అర్థం. అంటే ధర్మము అంటే ఏంటి? నీతి, నిజాయితీ చాలా వస్తాయి. ఇవన్నిటికి పూర్తి విరోధంగా నడిపించేవంటి ఒక వ్యక్తి నీలో ప్రవేశించి ఆ వ్యక్తి యొక్క చర్య నిన్ను పూర్తిగా అపరిచితుడుగా మార్చేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఒక ప్రసంగం 20 నిమిషాలు లేదా 60 నిమిషాలు, ఒక గంట సేపు వినడానికే చాలా కష్టపడి భయంకరంగా బాధపడే పరిస్థితి. 10 నిమిషాల ప్రార్థన లేదా 10 నిమిషాలు దేవుని స్తుతించడం లేదా 10 నిమిషాలు ఉపదేశం ఉండి, లేదా గంట ఉపదేశం లేదా 2 గంటల ఉపదేశం ఉండడానికి అది ఏదో ఒక పెద్ద పని కింద భావించేసుకుని మానవుడు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, రేపొద్దున విపత్తు వస్తున్న సమయంలో, రేపొద్దున భయంకరమైన పరిస్థితులు వస్తున్న సమయంలో నీ వైపు చూడాలి అంటే చూడమని అడగడానికి నీకు సిగ్గు లేకపోయి ఉండొచ్చేమో, కానీ చూడడానికి ఆయన ఏమైనా ఇబ్బందిగా పడతాడేమో అనే ఆలోచన కూడా మన జీవితంలో ఉండాలి. కాబట్టి ఈ ప్రపంచ మనుగడంతా 70% ముడిపడిపోయింది దేనికంటే, ఈ లైంగిక సంబంధమైన ఏవైతే ఈ పాప సంబంధమైన కృత్రిమమైనవి లేదా ఈ బంధించేసేవంటి పేర్లు ఏవైతే ఉన్నాయో 70% ప్రజలు దానితోనే ముడిపడి ఉన్నారు. ఒక 20% మనుషులు కామెడీ విషయాలలో ఆక్రమించుకున్నారు. ఒక 10% మనుషులు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఒక 10% మనుషులు చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 16వ వచనం చూస్తే,
ఇహ సంబంధమైన గుడ్డి అవిధేయత కలిగించే ఈ భౌతికమైన వంటి విగ్రహ సంబంధమైన వంటి వాటిలతోనే ఒక 10% మనుషులు ముడిపడి ఉన్నారు. మిగతా 10% మనుషులు ప్రభుని ఆరాధిస్తున్నారు. అందులో 10%లో 70% లేదా 90% మనుషులు ఇవన్నిటికి ముడిపడిపోయి ఉన్నారు. కాబట్టి మనం వాస్తవాలను ఆలోచించాలి. అవాస్తవాలతో పరిగెడితే చివరికి వెళ్ళేటప్పుడు నీకు ఏదీ ఉండదు, ఏది ఆధారం కూడా కనిపించదు, కొన్ని ఇదా అనుకోవడానికి కూడా. మనం ప్రయాణిస్తున్న ప్రయాణము మన గమ్యాన్ని సూచించేలాగా ఉండాలి. మన గమ్యం యొక్క దిశానిర్దేశతను గమనించేలాగా ఉండాలి. అది ప్రభువు కోరుకుంటున్నటువంటి ఒక మంచి అద్భుతమైనది. కాబట్టి అపోస్తులైన పౌలు గారు ఆయన సంచరిస్తున్న సమయములలో ఆయన చూసింది ఏమిటి అంటే, చూడండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 16వ వచనం. వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. చూడండి, వాళ్ళందరూ ఎవరు అంటే ప్రభుని ఎరిగిన వారే, లేదా కొంతమంది ఎరగని వారు. ఇక్కడ మనం చూస్తే ఆయన తరచూ కలుసుకునే వారితో మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలు ఏం చేస్తున్నారు? అయ్యా, నువ్వు వెళుతున్న వంటి దైవికమైన భక్తి జీవితం వ్యతిరేకమైంది, నువ్వు సరైన భక్తి జీవితం వెళ్ళాలి అంటే అక్కడ ధర్మ విరోధి అడ్డొస్తున్నాడు. వాడి పేరే ధర్మ విరోధి. మీరు ఈ పాయింట్ మీరు రాసుకోండి. ఎందుకంటే ఈ వేదనలకు ప్రారంభం చేసేదే ధర్మ విరోధి. ఈ రోజు నువ్వు అధర్మంగా వెళుతున్నావు అంటే వాడు ఏమంటాడు? నేను నడుస్తున్న ధర్మం లాంటిది ఇంకొకడు ఎవడన్నా చేస్తాడేమో చూపించండి అంటాడు. ఎందుకంటే ఒకటి అధర్మం అనగానే ఆ వ్యక్తిలో ఏం కలుగుతుందంటే ధర్మాన్ని అంగీకరించలేని భావం, ధర్మాన్ని అధర్మాన్ని కూడా ఎదిరించి నేను ధర్మం చేస్తున్నాను, నేను మంచిగా బ్రతుకుతున్నానని చెప్తాడు. నేటి క్రైస్తవ్యం గమనించకపోతే వేదనలకు ప్రారంభమయ్యే స్థితిలోనే అంతములో సేవ్ చేయబడతాం. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి మనం గమనించుకోవాలి అంటే, ఈ నేటి క్రైస్తవ్య భక్తి జీవితము దిశానిర్దేశను గుర్తించుకోకుండానే బలహీన సంబంధమైనటువంటి ఉద్దేశాలను స్థాపిస్తూ నీకు ఇష్టం వచ్చిన భక్తి చెయ్యి, పర్వాలేదు, నువ్వు బాప్తిసం తీసుకున్నా పర్వాలేదు, నువ్వు మద్యం తాగు, నువ్వు బాప్తిసం తీసుకున్నా పర్లేదు, అక్రమ సంబంధంతో జీవించు, నువ్వు బాప్తిసం తీసుకున్నా పర్లేదు, నువ్వు లంచం తీసుకో, నువ్వు మోసం చేయి, నువ్వు అక్రమం చేయి, అబద్ధాలు, నువ్వు పాపం చేయట్లేదు, పాపాన్ని చూస్తున్నావంతే కదా, పర్వాలేదు అని ధర్మ విరోధి ఏం చేస్తుందంటే మన పరిస్థితులను తారుమారు చేస్తుంది. నువ్వు కంట్రోల్ గానే ఉంటున్నావు కదా, తాగినా ఎవరికి ప్రాబ్లం లేదు కదా, నువ్వు మరికొంత తాగొచ్చు, పర్వాలేదు, ఇదేమి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, నువ్వు తాగటం వల్ల సొసైటీకి ఇబ్బంది లేదు కదా, అల్లరిపాలు అవ్వట్లేదు కదా, సైలెంట్ గానే ఉంది కదా అంటారు ధర్మ విరోధం. ఎందుకు ఇవన్నీ ప్రారంభం అంటే, ఇప్పుడు కొంత చేస్తున్నది ఇప్పుడు 70% ప్రపంచవ్యాప్తంగా ఈ పాపం అనేవంటి ఈ లైంగిక సంబంధమైన పాపము 70% అంచనాకు వచ్చింది. ఇది ప్రారంభంలోనే 70% ఉంటే అంతానికి 100కి మించి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ ధర్మ విరోధి అంతంలో ఏం చేస్తాడంటే పెంచుతా ఉంటాడు మోతాన్ని. ఇప్పుడు ఒక కప్పు తాగేవాడు అంతానికి ఫుల్ బాటిల్ కాదు, ఫుల్ బాటిల్స్ తాగుతాడు. ఇప్పుడు చూస్తున్న దృశ్యాలకు లేదంటే సెక్సువల్ సంబంధించినటువంటి దృశ్యాలకు ఒక 2-3 గంటలు గడుపుతూ ఉన్నవాడు 24 గంటలు దాంతోనే గడిపే స్థితికి వెళ్ళిపోతాడు. ఒకవేళ తిండి తినేటువంటి వ్యక్తి ఎక్కువ ఆలోచన ఏంటంటే మంచి రోజు మంచి ఫుడ్ తినాలని ఉన్నవాడు
ఇంకా 24 గంటలు దానికోసమే చేస్తా. ఎందుకంటే ఒక మానవుడికి ఏదైతే ప్రాథమికంగా పనిచేస్తా ఉందో అది ఆరంభములో ఎంత ఉంటే అది అంతములో మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎవరు అంటే ధర్మ విరోధి దీనికి కారణం. చూడండి, 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఈ ధర్మ విరోధి ఎలాంటి విషయాలను మానవుడు జీవితంలో కల్పిస్తాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి. 7వ వచనం చదవండి. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని. చూడండి, ధర్మ విరోధికి సంబంధమైన మర్మము ఇప్పటికే మీలో క్రియ చేస్తుంది. మీలో క్రియ చేస్తుంటే అది ఎప్పుడు బయటకు కనపరచబడుతుంది? అధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు ధర్మ విరోధి. అధర్మాన్ని ఎప్పుడైతే ప్రజల్లో స్థాపిస్తాడో అప్పుడు కనపరచబడతాడు. అధర్మం ఇప్పుడు తెర వెనకాల జరిగిస్తున్నాడు. ఇప్పుడు రానున్న దినాలలో తెర ముందే అధర్మాన్ని జరిగిస్తే ఇంక నీ పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పులేదు ఏం చేసినా తప్పు లేదని తప్పు అని చెప్పేటువంటి పరిస్థితులు ఎన్నాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర కానీ మా చిన్నప్పుడు ఎవరైనా సరే, సాధారణంగా మా ఫ్యామిలీలో ఎవరు కూడా కళ్ళు తాగడం అలాంటిది ఎవరు లేదు. ఒకసారి మా చిన్నప్పుడు అంట నాకు కూడా ఊహ తెలియదు, మా నాన్నగారు కళ్ళు తాగారంట. అది ఎందుకు తాగారు అంటే మా చేలో కళ్ళు, అందువల్ల తాగమన్నాడు, తాగానని చెప్పారట. ఇంటికి వచ్చి మా అమ్మ అన్నదట, ఈరోజు మన చేలో కళ్ళని తాగమంటాడు, లేకపోతే పక్క చేలో కళ్ళని తాగమని, లేకపోతే నీ డబ్బులు కదా, నీ ఇష్టం, నువ్వు తాగయ్యా, నువ్వెందుకు తాగకూడదు అంటాడు, నువ్వు కష్టపడుతున్నావు నువ్వు తాగంటాడు. ఇదంతా దైవిక క్రమానికి వ్యతిరేకం అని చెప్పేసి మా అమ్మగారు పెద్ద గొడవ పెట్టేశారు. ఏంటంటే మనిషికి ఒక స్వతంత్రాన్ని ఏర్పాటు చేస్తుంది ధర్మ విరోధి. ఈ ధర్మ విరోధి ప్రస్తుతానికి తెర వెనకాల పనిచేస్తున్నాడు, నీకు కనిపించకుండా నీలో పని చేస్తూ ఉన్నాడు. వాడు ఏం పని చేస్తున్నాడంటే, ఇది తప్పు కాదు ఇది చెయ్యి, ఇది తప్పు కాదు ఇది చెయ్యి. నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నువ్వు క్రిస్టియన్, నువ్వు చదవకపోయినా పర్లేదయ్యా, నువ్వు పాస్ అయిపోతావంటే ఎలా ఉంటది? నువ్వు అంగీకరిస్తావా మాట? నేను చదవలేదు కాబట్టి నేను పాస్ అవుతానని నమ్మకం లేదండి అంట. మరి ప్రార్థన చేయకపోయినా పర్లేదు అనే మాట నువ్వెందుకు నమ్ముతున్నావు అంటే నేను ధర్మ విరోధి మోసపరుస్తున్నాడు. తెర వెనకాల మోసపరిచే ధర్మ విరోధి తెర ముందుకు వస్తే ఎలా ఉంటది? తెర వెనకాల 70% మోసం చేస్తుంటే తెర ముందుకు వచ్చిన తర్వాత ఎన్ని 100% నిన్ను భయంకరమైన స్థితికి తీసుకెళ్తాడు. కాబట్టి వేదనలకు ప్రారంభములో ధర్మ విరోధి తెర వెనకాల ఉన్నాడు. వేదనము ప్రారంభమయ్యే సమయానికి జాయిగా ఎక్కడికి వస్తాడు? ప్రతిదీ తెర ముందుకు తీసుకొస్తాడు. ఇప్పుడు నువ్వు ఏదో చూసి తృప్తి చెందుతూ ఉంటే నీలో మరింతగా రేకెత్తించి ఆడు నిన్ను ఏ స్థితికైనా తీసుకువెళతాడు. కాబట్టి వేదనలకు ప్రారంభమయ్యే ఈ ధర్మ విరోధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం చేస్తున్న పాపం నీకు వరకునే పరిమితంగా ఉండొచ్చు. రేపొద్దున గవర్నమెంట్ రూల్స్ కావచ్చు, లేదంటే రకరకాల భయంకరమైన విధానాల్లో పాపము తప్పు లేదు, అది సహజంగా మనిషి సంతోషించడం తప్పేముంది అని ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తా ఉంటుంది. అన్ని మారిపోతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళే తాగొచ్చు, ఇంత వయసుకి తాగకూడదు అని ఇష్టం తాగొచ్చు. ఇంకెలాంటి పరిస్థితులు అంటే వ్యభిచారులు ఎక్కువైపోతారు, మోసగాళ్ళు ఎక్కువైపోతారు, తాగుబోతులు ఎక్కువైపోతారు, తిరుగుబోతులు ఎక్కువైపోతారు, భయంకరంగా మృగాలుగా మారిన జనాలు ఎక్కువైపోతారు. ఈ ధర్మ విరోధి ఇప్పుడు వరకు తెర వెనకాల పనిచేసింది వేదనలకు గురి చేసి తెర ముందుకు వస్తుంది. ఎందుకు గురి చేస్తుంది అంటే, మనము ఏదైనా పంటకి విత్తనాలు వేసామంటే ముందు ఏం చేయాలి? ఎండిన భూములు విత్తనాలు విత్తుతాయా? పండుతాయా? చెప్పండి. ఎండిన భూములోకి వెళ్ళి బస్తాడు ధాన్యం విత్తు,
మొలకలు వస్తాయా? రావండి. ఎప్పుడు మొలకలు పొలంలో వస్తాయంటే పంట తడిగా ఉండాలి. నేల తడిగా ఉన్నప్పుడు విత్తితే టకా 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 ఏం చేస్తే భూమిలోకి వెళ్ళి ఆ చెమ్మ లాక్కొని అవి చక్కగా ఫలిస్తాయి. ఈ రోజు నీకు కొంచెం బాధగా ఉంది కదా, నువ్వు ఇలా రిలీఫ్ పొందొచ్చు కదా, నీకు కొంచెం బాధగా ఉంది కదా, ఇది చూడొచ్చు కదా, నీకు బాగుంటది, నువ్వు ఇది కోరుకుంటున్నావు కదా, నీకు దొరకట్లేదు కదా, ఈ శరీర సుఖాన్ని ఇలా తీర్చుకో అని నీ అవకాశాన్ని బట్టి అది విత్తుతుంది. అవకాశం లేకపోతే అది విత్తదు, విత్తినా పండే పండదు. నీ అవకాశమే దానికి విత్తడానికి అవకాశం, నీ యొక్క ఆలోచనే దానికి విత్తడానికి సహాయపడుతుంది అనమాట. నీకేదో బాధగా ఉంది కదా, వేసేయి, ఆ వంకని వేసేయి అంటది అనమాట. వెంటనే ఏం జరుగుతుందంటే ఆ అవకాశం తీసుకుని మొత్తం వేస్తాయి. మీ ఆవిడ వల్ల నీకు ఇబ్బందిగా ఉంది కదా, ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది, ఎల్లు 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 అంటది. ఏం చేస్తుంది చూసారండి? ధర్మ విరోధికి సపోర్ట్ చేస్తున్నాడు. ధర్మాన్ని మనలో స్థాపించే యేసైతే ఏమంటారు తెలుసా? ఏంటి ఇవన్నీ ఇలాగే చెప్తారు, రేపు చూద్దాంలో ఇవన్నీ, రేపు చేద్దాంలో ఇవన్నీ, రేపు ఆలోచిద్దాంలో ఇవన్నీ, ఎందుకు వచ్చింది యేసై గారి కానుక, సర్లే ఈ ఖర్చులు ఉన్నాయి కదా తర్వాత ఆలోచన అంటే వెంటనే ఏం చేస్తుంది? అదే ఏదైనా పాపానికి సంబంధించి మనిషి కట్టుకెళ్ళి ఇవ్వాలనుకో, మనకు కావాలి కాంటాక్ట్, దెబ్బడిపోద్దని చెప్పేసి వెంటనే ఏం చేస్తాడు? దాన్ని గుంజుకున్నానికి లేదంటే ఏదైనా ఆడు మొక్కువగా ఇష్టపడుతున్న దానికి పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? అంత డబ్బైనా ఇచ్చేస్తాడు. ఎలా ఉందంటే ఇది చూడండి ప్రియులారా, నీ బ్రెయిన్ లోకి వచ్చిన ప్రతి తలంపుని ధర్మ విరోధి క్యాష్ చేసుకుంటాడు, పట్టుకుంటాడు. కాబట్టి మన బ్రెయిన్ లోకి ధర్మ విరోధికి సంబంధించింది ఏది కూడా రాకూడదు. ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానంటే వేదనలకు ప్రారంభములోనే తగిన స్టాండ్ తీసుకుంటే వేదనల అంతంలో కూడా మనల్ని ఎవడో కదిపేవాడు ఉన్నాడు. ఎందుకంటే మనం కట్టబడింది, మన పునాది ఎవడు కూల్చే పునాది కాదు, మనం పడగొట్టే పునాది మీద మనం లేము, మనం లేము. చూడండి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. చూడండి, భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చూడండి, ఎవరటండి వీడు? నాశన పాత్రుడు. ఎవడు వీడండి? ఎవరు ఈ ధర్మ విరోధి? ఏం చేస్తాడు? పూర్తిగా భ్రష్టత్వం, ఉచ్చ నీచాలు మర్చిపోతాడు మనిషి, గౌరవాలు మర్చిపోతాడు. ఆల్రెడీ కార్యాలు చేసేసాడు. మా బాబా, మా అమ్మ బుద్ధి లేదు, మా బాబు బుద్ధి లేదు, మా ఓడ, ఇలాంటి లేఖి మాటలు, గౌరవాలు ఇచ్చుకోలేని సంభాషణ. ఒక సాటి ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? క్రక్ దగ్గర వెళ్ళాడికి ఇచ్చి ఫైల్ అంటాడు. ఆడికి ఆ ఫైల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడికి ఏమైనా అర్థం కాదు, సార్ ఈ ఫైల్ నా దగ్గర బాబు, సార్ ఈ ఫైల్ ఇది సార్ అంటాడు. కానీ క్లర్క్ దగ్గరికి ఏమన్నాడు? ఏదోకి ఫైల్ ఇచ్చేసారు అన్నాడు. ఆడే వీడి దగ్గరికి వస్తే పై మంచుకోండి తెలుసా సార్ అంటే పైకి అభిమానాలు కోల్పోతారు. భర్తని గౌరవించలేరు, భార్యను గౌరవించలేరు, పిల్లల్ని గౌరవించలేరు. దైవ ఆడికి ఏం పని ఉంది ఎంచేపు ప్రార్థన అంటాడు. ఆడి పని అది, ఆడి వృత్తది, ఆడి పోషణ అవ్వాలి కాబట్టి ఆడు ఏదో ప్రార్థన చేసుకుంటాడు, 5 నిమిషాలు ఏదో కబుర్లు చెప్తాడు. ఆడితో మనకి ఎలా సెట్ అవుతుంది? ఆడి పని ఆడు చేసుకున్నాడు, మన పని మనం చేసుకోవాలి అంటాడు. కానీ ధర్మ విరోధి ఏం చేస్తో తెలుసండి? భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే తెలుసు కదా, ఏం జరుగుతుంది? భ్రష్టత్వం అంటే ఇది పని చేయి, ఈ పని చేయి, ఇది పని చేయదు, ఇది పని చేయదు, ఇది పని చేయదు, ఇది పని చేయదు అంటే చచ్చిపోతాం అంటే చచ్చిపోం కాదు. ఇవన్నీ మన స్వాధీనంలో ఉండవు. చూడొద్దన్న ఆటలకి, వెళ్ళొద్దన్న ఆటలకి. చూడండి, ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతే పిచ్చెక్కిపోతారు కదా. ధర్మ విరోధి అలాంటి భ్రష్టత్వంలోనికి తీసుకెళ్తాడు. ఇది ప్రారంభములో ప్రారంభిస్తాడట, ముగింపులో వాడు కనిపిస్తాడట. అందుకంటాడు కదా ధర్మ విరోధి ఏమంటున్నాడట, వీడంట భ్రష్టత్వం చేత నాశన పాత్రుడు నాశనం చేసిన తర్వాత అప్పుడు కనిపిస్తాడట. వీడి వల్ల మేము నాశనం అయిపోయాము, వీడి వల్ల మేము పాడైపోయాము.
అప్పుడు ఎవడు ఏమీ చేయలేదు. ప్రారంభంలోనే మనం తీసుకోవలసిన స్టాండ్ కోసం ఈ పూట మాట్లాడుతున్నాం. ఆ నాశనపాత్రుడు వస్తాడు, ఆ ధర్మ విరోధి వస్తున్నాడు, వాడు తెర వెనక పని చేస్తున్నాడు. ఆడు ఎలాంటి పని చేస్తున్నాడంటే నిన్ను భ్రష్టత్వానికి తీసుకుని వెళ్ళాలని. ఆ నాశనపాత్రుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను లోక సంబంధమైన ప్రతిదానికి ముడిపడి ఉంచాలని. ఏ యవనస్తుడు చూడండి, ఏ యవనస్తుడు చూసినా పాప సంబంధమే. ఆడవాళ్ళు మగవాళ్ళకి, మగవాళ్ళు ఆడవాళ్ళకి ఒకరినొకరు చూసుకున్న ప్రతిసారి పాపమే గుర్తుకొస్తుంది. కానీ నీతి ఎప్పుడు గుర్తుకొస్తుంది? మంచి ఎప్పుడు గుర్తుకొస్తుంది? మానవత్వం ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఆల్రెడీ ఇవన్నీ తెర వెనక పనిచేసి వాటిని పూర్తి స్థాయిలో మాయం చేసేసాడు. చూడగానే కనులు చూడగానే ఎక్కడికో ప్రేరేపించబడుతున్నాయి. హృదయ ఆలోచనలో ఉన్నవంటి పాపమంతయు పూర్తిగా కలుషితమైపోయిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అందుకనే మత్తయి సువార్తలో అదే అధ్యాయం చెప్తూ 24 అధ్యాయం కదా మనం కొన్ని దినాలుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయం చెప్తూ ఈ పాపమంతయు, ఈ భయంకరమైన విపత్తులంతయు జరుగుతూ చివరికి ఏ దుస్థితికి వస్తుంది అంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు. చూడండి 24వ అధ్యాయం 12వ వచనం, 24వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. చివరికి ఏం జరుగుతుందంటే మనం భూకంపాలు చూసాం, కరువులు చూసాం, ప్రజల మీదకు ప్రజలు, రాజ్యం మీదకు రాజ్యం, తెగుళ్ళు అనేకమైనవి. ఇవన్నిటికీ అయినప్పటికీ అంతము అప్పుడే రాదు, అంతము అప్పుడే రాదు. కానీ అంతముకు ఇవేంటి? ఆరంభం. ఏంటంటే ఇవి అంతమునకు ఆరంభము గనక ఈ ఆరంభములోనే అంతానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన కుటుంబం సేవ్ చేయబడుతుంది, మన సంఘం సేవ్ చేయబడుతుంది, మనం సేవ్ చేయబడతాం అనేవంటి ఒక విషయాన్ని ఈ పూట మనం తెలుసుకుంటున్నాం. ఆరంభములోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనము సురక్షితం అవుతాము అనే విషయాన్ని గుర్తించాలి. అందుకని ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, ఎవరైతే ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకువచ్చేవంటి ధర్మ విరోధి ఉన్నాడో వాడి యొక్క లక్షణాలు ఏంటి? వాడి భయంకరమైన శాస్త్రాలు ఏమిటి అంటే నిన్ను స్వాధీనములో నుంచి పడగొడతాడు. నువ్వు ముసలివాడు అవ్వచ్చు, ఆ ముసలోడండి ఆడికేంటండి అనొచ్చు. కానీ ముసలోళ్ళలో ఎక్కువ పాప సంబంధమైనది. యవనస్తులలో, మధ్య వయసు గల వాళ్ళలో, చిన్నపిల్లలలో తేడా లేదు. అందరికీ సమాంతరమైన శరీర కోరికలను వ్యాపిస్తుంది అపవాది. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? శరీరములో నుంచి బయటికి ఏం చేస్తున్నాయి? శరీరంలో నుంచి బయటకు వచ్చి కార్యం చేస్తున్నాయి. కానీ అవి శరీరం బయట నుంచి లోపలికి వెళ్తున్నాయి. ముందు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ముందు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి లోపలికి వెళ్తున్నాయి. చూస్తున్నాడు, బయట నుంచి లోపలికి వెళ్ళింది. తాగుతున్నాడు, బయట నుంచి లోపలికి వెళ్ళింది. తింటున్నాడు, బయట నుంచి లోపలికి వెళ్ళింది. బయట నుంచి లోపలికి వెళ్ళి లోపలి నుంచి బయటకు వస్తుంది. బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరికే తెలియదు నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం చూస్తున్నావో, నువ్వేం తింటున్నావో, నువ్వేం తాగుతున్నావో. లోపలికి వెళ్ళినప్పుడు ఎవరికే తెలియదు. లోపలి నుంచి బయటకు వచ్చేటప్పుడే ఏం జరుగుద్ది? ఆ ఉగ్రత, ఆ మూర్ఖత్వం, ఆ మొండితనం, ఆ కామత్వం, ఆ భయంకరమైన లక్షణాలన్నీ ఈ బయటకు వచ్చినప్పుడు కనిపిస్తాయి. కాబట్టి ఈ ధర్మ దేవత యొక్క, ఈ ధర్మ విరోధి యొక్క లక్షణం ఏంటంటే నిన్ను ఒక మృగంగా మార్చడానికి రానున్న దినాల్లో ప్రేరేపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ప్రాంతంలో కరోనా వచ్చిన కొత్తలో ట్రంప్ కొన్ని సదస్సు పెట్టి అధికారులతో కొన్ని మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్ లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు దేవునితో. ట్రంప్ ఏంటి ఆ ఒప్పందాలు అంటే, ప్రభువా మేము అనేక అబోర్షన్లు చేయించాము, మా దేశంలో అబోర్షన్స్ చేయించుకోవడం తప్పు కాదని మేమే ఒక న్యాయ సంబంధమైనటువంటి ఆర్డర్ మేమే పుట్టించుకున్నాము. మాకు మేమే స్త్రీని అంటే ఒక మగవాడిని ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం తప్పు కాదని
మేము ప్రోత్సహించుకున్నాం ప్రభువా, ఇవన్నీ నీకు విరోధకరమైన పనులే మేము చేశాము కనుక ఈ కరోనా నుంచి మేము కోలుకున్న తర్వాత మేము కోలుకున్న తర్వాత ఇవన్నీ మానేస్తామని ఒడంబడిక చేసుకున్నాడు. కానీ ధర్మ విరోధి ఏం చేశాడు? మధ్యలో దూరిపోయాడు. ఎందుకని? తన రాజ్య స్థాపనకు కొంతమంది చెదర కొట్టడానికి అవకాశం. ప్రభు ఈ ట్రంప్ ఎందుకు రాడు? నేను వీడియోలో కూడా అప్పుడు పెట్టా, చూసే ఉంటారు మీరు. కొంతమంది ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకంటే రాకడికి సమయం కావాలి. కొంతమందికి మారు మనసు కలగడానికి సమయం ఇస్తుంటే కొంతమంది మారు మనసు లేక చెడిపోతున్నారు. ఆయన ఏమనుకున్నాడంటే యెరూషలేము పూర్తయిపోతే ఆయన రావాలి, ఇది రాకడ ప్రవచనం. కానీ కొంతమందికి ఈ లోపలే ధర్మ విరోధి లోపలికి దాడి చేశాడు. ఇప్పుడు చాలా ఫ్రీగా మీ ఇష్టం, అబార్షన్ చేయించుకుంటారు మీ ఇష్టం, ఆడాడ పెళ్లి చేసుకుంటారు మీ ఇష్టం, మగ పెళ్లి చేసుకుంటారు మీ ఇష్టం, మీరు పాపంతో బ్రతుకుతాడు మీ ఇష్టం అని ఆడు వచ్చిన వెంటనే ప్రజల్లో ఇంజెక్ట్ చేసింది ఏంటంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, మీరు అబార్షన్స్ చేసుకోవచ్చు. ప్రజలకి ఒక విచ్చలవిడితనాన్ని నేర్పించాడు. ఈరోజు ఆ కంట్రీ వరకునే పరిమితమై ఉండొచ్చు, కానీ ఈ రోజు ఒకటే అయినప్పుడు, ఒకటే పరిస్థితి వచ్చినప్పుడు, ఒకటే పాలన వచ్చినప్పుడు, ఒకటే పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ఈ రోజు యావత్ ప్రపంచం అంతా ఏం చేయబడుతుందో తెలుసా? అమలు చేయబడతాయి. ధర్మదేవత ధర్మ విరోధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తాడంటే ఇది సర్వలోకముడు ప్రయాణిస్తాడు. ఒక్కడి వరకే పరిమితి అయి ఉంటుందని మనం అనుకోకూడదు. కాబట్టి మనం పోరాడవలసింది లాస్ట్ గా ఈ వేదనలకి ప్రారంభమయ్యే వంటి ఆ ధర్మ విరోధితో మనం పోరాడాలి. ఆ ధర్మ విరోధి యొక్క గుణ లక్షణాలు ఏంటనేది కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. వ్యభిచారము, వేషధారము, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, తాగడం, దౌర్భాగ్యమైన స్థితి. అంటే ఒక బస్సత్వం ఎలా మనిషికి వస్తుందో అవన్నిటిని కలగజేసేవాడే ధర్మ విరోధి. సింపుల్ గా చెప్పాలంటే ఈ సంబంధమైన ధర్మ విరోధి ఏం చేస్తాడంటే ప్రారంభంలో కొంత నుంచే ప్రారంభం అవుతుంది, చివరిలో వాడి దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రారంభములోనే తెలుసుకోవాలి. అందుకని అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడంటే ఈ అనేకుల ప్రేమ ఏమి పోతుందట? అక్రమము విస్తరించడం వలన. తల్లిని బిడ్డ మోసం చేయడం, బిడ్డ తల్లిని మోసం చేయడం, భార్యను భర్త మోసం చేయడం, భర్తను భార్య మోసం ఆల్రెడీ జరిగిపోతుంది. తెర వెనకాల జరిగేస్తున్నాడు. డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవండి. డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవా? అంటే ఒక్క నాటకీయమైన భక్తి జీవితం తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది, తల్లి బిడ్డల దగ్గర వచ్చేసింది, భర్త భార్యల దగ్గర వచ్చేసింది, అన్నదమ్ముల దగ్గర వచ్చేసింది, సేవకుల దగ్గర వచ్చేసింది, విశ్వాసుల మధ్య వచ్చేసింది. మీకోసం ప్రార్థన చేస్తామండి, నిత్యం అడిగితే 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు. పేరు బట్టి ఎవరైనా కనిపిస్తే మీకోసం చాలా ప్రార్థన చేస్తున్నామండి సిస్టర్, మీరు చాలా బాగుంటారు సిస్టర్ అంటే ఉత్తిదే ఏముండదు. వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయదు, ఉత్తిదే అలాంటి మాటలు. ఆవిడ కోసం చేసుకోవడానికి ఆవిడ ఖాళీ లేదు, మళ్ళీ నీ కోసం ప్రార్థన చేస్తానంటే నువ్వు నమ్ముతావు. చూసామండి, ధర్మ విరోధి తెర వెనకాల పని చేస్తుంటేనే ఇంత స్ట్రాంగ్ గా అమలు చేస్తూ ఉన్నాడు ప్రారంభంలో, కానీ అంతములో మాత్రం తెర ముందుకు వస్తాడు. అందుకని ఇది మర్మంగా ఉంది. కనిపించింది ధర్మ విరోధాన్ని కనిపిస్తాడండి, ఏదైనా కాగితం అండి, ఏదైనా వస్తువు అండి, ఎవడన్నా మనిషి అండి, ఇది కాదండి. వీడు ఎప్పుడు కనిపిస్తాడు? అంతములో మనిషి రూపం ధరించుకుని నేనే దీనికి కర్త కర్మ క్రియలు వస్తాడు. ఇప్పుడు రాడు. కాబట్టి మన ఈ ప్రత్యేకమైనటువంటి ఘర్షణను మనం గమనించుకోగలిగితే, అందుకని చూడు దశలోనికి రాసిన పత్రిక 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు త్వరపడి సంచల మనస్సు కాకుండవలెనని బెదరకుండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కిందకు వస్తే ధర్మ విరోధి కోసం ఉంది, పైన ముందుగానే చెప్తున్నాడు. ముందుగానే ఏమంటున్నాడు? భయపడవసరులా, ఆందోళన పడవసరులా, కలవరపరచబడవసరులా, జయమేమని అడుగు.
ప్రభు ఈ తప్పు చేశాను ప్రభా, క్షమించు ప్రభు అంటాడు. కానీ తప్పు చేశాను ప్రభా, నేను మరలా ఈ తప్పు చేయకుండా నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తాడా? చేయడు. ఎందుకని? ప్రభు ఇలా చేస్తా తీర్మానం చేసుకుంటాడా? చేయడు. ఎందుకని? ఒప్పుకోలేకపోతున్నాడండి. దేవుడిని సహాయం అడగలేకపోతున్నాడు. ప్రభు ఒక పెగ్గ చేస్తున్నాను, ఇంకో పెగ్గ వేయడానికి కూడా సహాయం చేయండి. ప్రభు ఒక తప్పు చేస్తున్నాను, ఇంకో తప్పు కూడా సహాయం చేయండి. ఇంకో తప్పు ఎప్పుడు చేస్తావు? నీకు ఆర్థిక సమస్యలుండి, నీకు కుటుంబ పరిస్థితులు బాగోపోతేనే, నీ జీవితం ఎంత ఇష్టలు విడిగా ఉంటే, నీకు ఏదైనా కలిగితే ఇంకేమన్నా ఉంటావా భూమి మీద? కాబట్టి ప్రారంభములో ధర్మ విరోధి తెర వెనకాల పనిచేస్తూ ఉన్నాడు. వేదనలకు ప్రారంభంలో ప్రాముఖ్యమైన ఘట్టం గమనించండి. ధర్మ విరోధి తెర వెనకాల పనిచేస్తున్న ధర్మ విరోధి అంతములో తెర ముందుకు వస్తాడు. తెర ముందుకు వచ్చిన ధర్మ విరోధి భయంకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు, భయంకరమైన రూల్స్ ఏర్పాటు చేస్తాడు. మానవుడు తాళలేనన్ని వ్యాధులకు సంబంధించిన వంటి ప్రయత్నాలు మానవుల్లోని చేస్తాడు. ఎలాంటి వేదన ధర్మ విరోధి కలిగించే శోధన గుంటంగా వచ్చే వేదన అలాంటిదంటే పెయిన్స్. ఒక్క తల్లి బిడ్డను కంటానికి ఎలాంటి గర్భవేదన భరిస్తుందో అలాంటి వేదన పడే సమయం వస్తుందట. ధర్మ విరోధి కలిగించే వంటి భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనం ప్రభుతో కూర్చుంటామనే నిరీక్షణ ఉంది, ప్రభుతో ఉంటామనే నిరీక్షణ ఉంది, ప్రభుతో జీవిస్తామని నిరీక్షణ ఉంది, ఎత్తపడతామనే నిరీక్షణ ఉంది. అంతం వరకు ఇలాంటి కలిగి భ్రష్టత్వం కలిగించే ధర్మ విరోధితో మనము దూరంగా ఉండాలి. ధర్మ విరోధికి సంబంధించిన స్వభావాలు ఏమైనా మనలో పనిచేస్తున్నాయా చెక్ చేసుకోవాలి. హార్ట్ బీట్ ఎలాగుంది, పల్స్ ఎలాగుంది, ఇమ్యూనిటీ పవర్ ఎలాగుంది, బ్లడ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం తింటున్న ఆహారం మనకు సరిపోతుందా, ఎలా కనిపిస్తుంది కళ్ళు, నేను ఎలా నవ్వగలుగుతున్నాను, నేను ఎలా వినగలుగుతున్నాను, నేను ఎలా చూడగలుగుతున్నాను, నేను ఎలా ఆలోచించగలుగుతున్నాను, ఉదయం లేచి స్కాన్ చేసుకుంటా కదా. ఇలాగే ధర్మ విరోధికి సంబంధించినటువంటి ఏమైనా నాలో సంచరిస్తున్నాయా? ప్రారంభంలో నాటిని తీసివేస్తే నా జీవితం చాలా సురక్షితంగా, క్షేమంగా, దిదిప్యమానంగా వెళ్ళిపోతుంది అనే ఆలోచన నీ జీవితంలో ఉండగలిగితే, ప్రారంభంలో తెర ముందు చేస్తున్నటువంటి ఆడి ప్రయత్నాలు, తెర వెనకాల చేస్తున్నాడు ప్రయత్నాలు తెర ముందుకు రాగానే ఆడు మనం పట్టించుకోం. ఎందుకంటే అధికమైపోతుంది, ప్రజలు ఆకలి అధికమవుతుంది, పాపం అధికమవుతుంది, అన్యాయం అధికమైపోతుంది, మూర్ఖత్వం అధికమైపోతుంది, మోసం అధికమైపోతుంది, దొంగతనాలు అధికమైపోతాయి, మూర్ఖులు దుర్మార్గులు మృగాలుగా మారిన మనుషులు అధికమైపోతారు. ఇప్పుడు మన పరిస్థితుల్లో ప్రారంభంలో ఉన్నాం, ముగింపు మరి ఘోరముగా ఉంటుంది గనక ఆ ధర్మ విరోధి లక్షణాలు మనలో ఉంచొద్దు. మనలో ఉంచకపోతే మనం ఏం చేస్తాం? ప్రభుతో ఉంటాం, క్షేమంగా ఉంటాం, ప్రభు ఇచ్చు సురక్షితను అనుభవిస్తాం. ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు కానండి. ఎంత ఈజీ మెథడ్లో ప్రభు మనకి ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు. ఒక సింపుల్ రెమెడీతో మనం సురక్షితమైన జీవితాన్ని అనుభవిస్తాం. అదేంటో తెలుసా? ప్రభు దగ్గర యథార్థంగా ఉండడం. అంతే, యథార్థంగా ఉన్నాడు అబ్రహాము, యథార్థంగా ఉన్నాడు నోవాహు, యథార్థంగా ఉన్నాడు ఆనోకు, వీళ్ళందరూ ప్రభుతో ఉన్నారు. చక్కగా సురక్షితంగా క్షేమంగా కుటుంబాలతో చక్కగా ఉన్నాడు. ప్రభుతో నడిచిన ఆనోకు పిల్లలేరండి, పిల్లలేరు, పిల్లలు కంటూ ఉన్నాడు, భార్యతో ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో వెళ్ళిపోయాడు. నోవాహు పిల్లలతో ఉన్నాడు, భార్యతో ఉన్నాడు, ప్రభుతో కలిపాడు, ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో వెళ్ళిపోయాడు. అబ్రహాము పిల్లలు కన్నాడు, ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో వెళ్ళిపోయాడు. అంతే, సింపుల్. అయ్యో బాబా ఆవిడండి, ఎక్కడేమిటండి, మా పిల్లలతో నాకు కుదరదండి, నా కుటుంబంతో అస్సలు నాకు భక్తి జీవితం కుదరట్లేదండి, ప్రార్థన కుదరట్లేదండి, ఆరాధన కుదరట్లేదండి, వాక్య ప్రకటన కుదరట్లేదండి. ఎందుకు కుదరట్లేదండి అంటే ధర్మ విరోధి నిన్ను మోసం చేస్తున్నాడు. నీకు కుదరదమ్మా, నీకు బోడి బాధ్యతలు ఉన్నాయి, నీకు బోడి పనులు ఉన్నాయి, నీ కర్తవ్యాన్ని అడిగించని ధర్మ విరోధి నేను ఏం చేస్తున్నాడు తెలుసా? రాంగ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. రాంగ్ ట్రీట్మెంట్ చేసి నీ సమస్యని నీకు డిస్ప్లే చేస్తున్నా. మీకు ఎప్పుడైనా తెలుసా? భార్య భర్తతో గొడవడినా, భర్త భార్యతో గొడవడినా, బిడ్డలు తల్లితో గొడవడినా, తల్లిదండ్రులు బిడ్డలతో గొడవడినా, ఏదైతే ఘర్షణ వచ్చింది అనుకోండి, ఎదుటోడు నోరు ఊహించాలంటే ఏం చేస్తారు తెలుసా? ఎదుటోడు పాయింట్స్ ఏంటో అవి క్యాచ్ చేసి అవి చెప్తారు. ఇప్పుడు ఈడేదో ఫోర్స్ గా మాట్లాడేస్తాడు అనుకో,
ఇడు పాయింట్ ని గమనించినాడు. ఎదుటి చెప్పవులే నువ్వు పెద్ద అంటాడు. అంటే ఇడు పెద్ద అన్నాడంటే ఇడు పెద్ద ఏం తెలియదు దద్దమ్మ అని ఆడు ముందు ఆల్రెడీ తెలియబడిపోయాడు. ఆడు ముందు ఏం తెలియబడిపోయాడు, వీడికి ఏం తెలియదు దద్దమ్మ అనంతకు ముందు కనుపరచబడిపోయాడు. కాబట్టి వీడు ఎందుకు మాట్లాడాడు? కాబట్టి భక్తి జీవితంలో కూడా ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగిన వంటి సంబంధమైన వంటి స్టాండ్ లో నడుచుకోవాలి. ఒకరు గౌరవాలు తీసుకోకూడదు. ధర్మ విరోధి చేసేవంటి ప్రాముఖ్యమైనవి ఏంటంటే కుటుంబాన్ని చెదరకొడుతుంది. ఏం చేస్తుంది తెలుసా? భయంకరమైన వేదనలకు నిన్ను గురి చేస్తుంది. బైబిల్లో అనేక మంది వేదనలకు ఫాలో అయ్యారు. అందరూ ఎలా ఫాలో అయ్యారు? అంత భక్తుడు జ్ఞాని చక్కగా నడుచుకుంటున్నవాడు భయంకరమైనటువంటి పాపంలో వేదనకు పాలైపోయాడు. ఎలాంటి వేదన? దావీదు వేదన, చీకటితో కూడిన వంటి వేదన. ఆ చీకటితో కూడిన వంటి వేదన కాబట్టి ఇక వెలుగు రాలేకపోయింది. కుమారుడు కొరకు ప్రార్థన చేశాడు, కన్నీడు విడిచాడు. ఆ వేదన వలన ఏం జరిగింది? రోడ్డు మీద 100 పోగలేకుండా పడి ఉన్నాడు. ఒక రాజులా పడ్డం అనేది మామూలు విషయం కాదు. మళ్ళీ ఆ స్థాయి నుంచి పైకి రావడం మామూలు విషయం కాదు. ఒక అధికారి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక సీఎం కానీ, వీడి పని అయిపోయింది, ఇంక సున్నా చేశారు, వీడి సున్నా అయిపోయారు, వీడికి భయం, బుర్రలో భయం లేదని అందరికీ తెలిసిపోయిందిరా అని తెలిసిన తర్వాత ఆడు ఎలక్షన్ చేసినప్పుడు గెలుస్తాడనే ఓప్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల్లో 0 అని ముద్రేసిపడిన తర్వాత ఆ వ్యక్తిని ఎలా గెలుస్తాడు? కష్టం కదా. ప్రజల తీర్పు ఎలా ఉంటుంది? 0 దగ్గర ఎవరైనా నుంచోడు కదా. ఇంక ఇది 0 అని తెలిసిన తర్వాత ప్రజల స్పందన ఎలా ఉంటుంది? స్పందన బాగోదు కదా. కానీ దావీదు 100 పోగులు లేకుండా పడి ఉన్న దావీదు మళ్ళా రాజుగా చేశాడు. కాబట్టి ఒకటి అవ్వాలన్నా ఒకటి పోవాలన్నా దేవుని చేతిలో ఉంది. నీ జ్ఞానం చేత నువ్వు గౌరవాన్ని పెట్టు. నేను మంచిగా బ్రతికి మా తల్లిదండ్రుల ముందు మంచి పేరు సంపాదిస్తాను, నా భార్య ముందు మంచి పేరు సంపాదిస్తాను, నా భర్త ముందు మంచి పేరు సంపాదిస్తాను, నా బిడ్డల దగ్గర. ఇవన్నీ మన ప్రయత్నాలు సక్సెస్ అవ్వమ్మా. ధర్మ విరోధి సంబంధమైన వంటి కార్యక్రమాలు ఏదైనా మనలో ఉంటే, వ్యభిచారము, వేషధారము, మూర్ఖత్వం, మోసం చేయటం, అక్రమం ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ధర్మ విరోధికి సంబంధమైన కార్యక్రమాలు మనలో నుంచి లయమైపోతే కనుక అప్పుడు మనం తీసుకునే స్టాండ్ మనం తీసుకోగలుగుతాం. మనకు వచ్చే గౌరవం మనకు వస్తుంది. దాన్నే ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఎంత అద్భుతం అంటే ఇది మామూలు అద్భుతమైన మాట కాదు. మీ జీవితంలో గుర్తుంచేసుకోండి. ఈ మాట మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే స్ట్రాంగ్ గుర్తుంచుకోవాలి. ఈ మాట చాలా ఇంపార్టెంట్ వర్డ్ మన కోసం పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. చూడండి, మార్కు సువార్త, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, చూడండి, దేవుడు కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి ఎంత మాట ఇక్కడ రాయబడి ఉందంటే, ఈ సృష్టి యొక్క విషయములో ఈ సృష్టి అట ఏ దాసత్వము నుంచి అయితే, ఏ పాపము నుంచి అయితే, అతిక్రమం నుంచి అయితే, దుర్మార్గత నుంచి అయితే, దుష్టత్వం నుంచి అయితే ప్రజలను విడుదల చేస్తాడు దేవుడు. మరలా విడుదల సంబంధమైన జీవితం ఎవరైనా కలిగి ఉంటారేమోనని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకై ఈ భూమి మిగిలిన ఆశతో ఎదురు చూస్తుందట. చాలా మంది సామెత వాడతారు, భూదేవమ్మ భూమికి ఉన్నంత ఓర్పు ఉంది. ఎందుకుంది వార్పు? భూమికి వార్పు ఉండడం ఏంటి? దేవుడు సృష్టి, అది దేవుడు సృష్టించాడు, ఫిక్స్ అయింది అలాగా. అది రేపొద్దున సాక్ష్యం ఇస్తుంది. భూమే కదా, మట్టే కదా అనుకోవచ్చు నువ్వు.
కానీ ద్వితీయోపదేశకాండములు అంటుంది, నేడు జీవమును మరణమును జీవమును నాశనమును శాపమును ఆశీర్వాదం నీ ముందెట్టాను. నువ్వేం తీసుకుంటావు నీ ఇష్టం, కానీ తీర్పు దినాన్ని భూమి ఆకాశం నీ మీద సాక్ష్యం ఇస్తుంది. నువ్వు తీసేసుకుంటే సరిపోదు, నువ్వేం తీసుకున్నావో ఈ భూమి ఆకాశం, ఈ భూమి సాక్ష్యం ఇస్తుంది, ఆకాశం సాక్ష్యం ఇస్తుంది అంటున్నాడు. కాబట్టి ఈ భూమి సాక్ష్యం ఇవ్వడానికి మిగిలిన ఆశతో ఎదురు చూస్తుందంట. కానీ దాస్యంలో ఉన్నప్పుడు అది ఎంత ఇబ్బంది పడిందండి. అది ఇప్పుడు పెయిన్స్ అనుభవిస్తుంది, వ్యాధులను అనుభవిస్తుంది. దేవుని ప్రత్యక్షత కాక మానవుడు ధర్మ విరోధి అయిన లక్షణాలకు సంబంధమైన ప్రత్యక్షతతో నింపబడ్డాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని ప్రత్యక్షత, కానీ మానవుడు ధరించుకున్నది ఏంటి? ధర్మ విరోధి ప్రత్యక్షత. ఇది ఎక్కడి నుంచి మోసం చేసుకుంటూ వచ్చింది అంటే ఆదాము దగ్గర దాని పేరు స్టార్ట్ చేసింది. ఏం చేసింది? ధర్మ విరోధి. మీరు ఇలా ఉండమన్నాడా? ఎందుకు ఇలా ఉండమన్నాడు? ఇలా ఉండమంటే మీకు ఉపయోగం ఏమీ లేదు కదా, ఇలా ఎందుకు ఉండమన్నాడు? నేను మంచిగా ఎందుకు ఉండమన్నాడు? నేను తాగకుండా ఎందుకు ఉండమన్నాడు? నేను తినకుండా ఎందుకు ఉండమన్నాడు? నువ్వు యథార్థంగా ఎందుకు ఉండమన్నాడు? నీకు ఎందుకు వచ్చింది ఇవన్నీ? చక్కగా అన్యాయం చేసిన వాళ్ళు బాగుంటున్నారు కదా, చక్కగా సుఖించు, తిను, తాగు, చక్కగా తాగు, నువ్వు కష్టపడుతున్నావు కదా, నువ్వు ఎక్కడ అల్లరి పొలవట్లేదు కదా, స్టాండర్డ్ గా ఉన్నావు కదా, రెండు కప్పులు వేసుకుంటే తప్పేముంది? ఏమైంది నీకు? ఏమైంది? ఎందుకు ఇలా ఉండాలి? ఇలా ఉండమని చెప్పినోడు ఎవడు? అవ్వ దగ్గర కూడా ఇదే ప్లే చేసింది. ఏంటి ఇది తినొద్దన్నాడా? ఇది ఎందుకు తినొద్దన్నాడు? ఇది తింటే ఏమవుద్ది? ఇది తింటే నీకు ఏదో జరుగుతుంది, నీకు అన్ని తెలుస్తాయి, అందుకే తినొద్దు అన్నాడు. అదే ప్లే చేసింది. ధర్మ విరోధి రోజు ప్రయత్నం తెర వెనకాల ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళు, తాగు, చూడు, పర్లేదులే, ఫోన్లో చూడు, పర్లేదులే, ఆలోచనలు చెయ్యి, పర్లేదులే, చూడు, తిరుగు, పర్లేదులే, ఎవరు చూడట్లేదు కదా, మీ ఫ్యామిలీలో వస్తే ఎవరు నీ చుట్టూ లేరు కదా, పర్లేదు, నువ్వు అమ్మాయితో మాట్లాడుతుంటే ఎవడో తెలుస్తుంది, పర్లేదులే, పలానా వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా తెలుస్తుంది, పర్లేదులే, ప్రార్థన చేయకపోతే పెద్ద ప్రమాదం ఏముంది, దేవుని కోసం ఆలోచించకపోతే, ప్రేమ లేకపోతే పెద్ద ప్రమాదం ఏముంది? నీవు నీ కుటుంబాన్ని సమృద్ధిగా ప్రేమిస్తున్న సమయంలో ధర్మ విరోధం ఏం చేస్తుంది తెలుసా? దానికే బంధించేసింది. నేను సరిపెట్టేసుకో. అయ్యో, నీకు ఈ ప్రేమించడానికి సమయం సరిపోవట్లేదు కదా. ఒక భార్య అంటే భర్తని, నేను మా భర్తని ఎంతకన్నా ఎక్కువ ఎలా సంతోష పెట్టగలను అని ఆలోచించిందట. ఒక భార్య భర్తని నేను ఎంతకన్నా ఇంకా సంతోషంగా ఎలా పెట్టగలను అని ఆలోచించిందట. ఆలోచిస్తూ ఉంది. అప్పుడు భర్తట నా భార్యకి నేను దూరంగా ఎలా వెళ్ళిపోవాలి అని ఆలోచించాడట. ఏం ఆలోచించాడట? నా భార్యకి నేను దూరంగా ఎలా వెళ్ళిపోవాలని ఆలోచించాడట. మొత్తం మీద దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భార్య అనుకుందంట, వేస్ట్, వీడిని ప్రేమించిన వేస్ట్, వీడిని నేను ఎంతో బాగా ఇంకా నేను ఏ విధంగా సుఖ పెట్టాలి, ఏ విధంగా సంతోష పెట్టాలి అనుకున్నాడు. దూరంగా పోయి వేస్ట్. ఆడు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడంట, నా భార్యని నేను ఎంతలా సుఖ పెట్టాలని ఆలోచించాడు. ఈ లోపలకి ఇవిడికి ఏమైంది? వైరాగ్యం వచ్చేసింది. ఈ లోపలకి ఆడికి ఏమైంది? వైరాగ్యం పోయింది. మానవుడు ప్రేమ ఎలా ఉంటుంది? కానీ యేసయ్య ప్రేమ కూడా ఇలాంటి లిమిట్స్ ఉన్నాయి. నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతంలో ఆయనకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఏంటి తెలుసా? అయిపోయిందమ్మా, మీ టైం అయిపోయింది, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఎంతవరకు ఐడెంటిటీ చేయడానికి భూతత్వాలతో మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని ఐడెంటిటీ చేద్దామని ప్రార్థనా సమయాల్లో కనుక్కోమన్నాను, మిమ్మల్ని ఐడెంటిటీ చేయడానికి ఆరాధన సమయాల్లో వచ్చాను, మిమ్మల్ని ఐడెంటిటీ చేయడానికి మీ మందిరంలో అనేక సార్లు తిరిగాను, కానీ మీరు నా దృష్టికి ఐడెంటిటీ పర్సన్స్ లాగా ఎక్కడ కూడా కనిపించలేదు అంటాడు. కాబట్టి మనం ప్రభు దృష్టిలో ఐడెంటిటీ పర్సన్స్ గా ఉండాలి. అందుకన్నాడు దేవుని కుమారుల ప్రత్యక్షత కనుపరచబడే విధానం కొరకే ఈ భూమి మిగిలిన ఆశతో ఎదురు చూస్తుందంట. ఎంత ఆశ అండి! తీర్పు దినాన్ని అందరూ పాపల కోసమే చెప్పాలా ప్రభు? తీర్పు దినాన్ని ఈ భూమి ఆకాశం తీర్పు తీరుస్తుందని అంటే సాక్ష్యం ఇస్తుంది. ఆ సాక్ష్యం ఇచ్చే సమయంలో భూమి ప్రజలందరి కొరకు ఏం చెప్పాలి? ఈ పాప భారం మోస్తుంది ఈ భూమి. ఈ పాపాలందరి కొరకు ఏం చేయాలి?
నేల నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ స్థలానికి వెళ్ళినా ఉంటుంది. 4 గోడల మధ్యలో నేల ఉంటుంది, నువ్వు నిలబడితే నేల మీద. అందుకని నేలను సాక్ష్యంగా పెట్టాడు, ఆకాశాన్ని సాక్ష్యంగా పెట్టాడు. దేనికి సాక్ష్యంగా పెట్టాడు? జీవమునకు. చూడండి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 30వ వచనం. ఏముంది? 30:29 చదవండి. ద్వితీయోపదేశకాండం 30:29. ఇలాగే ఉండి ఒకసారి బైబిల్ 19 ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. చూడండి, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాడు. రే మా అబ్బాయిని ఒక కన్నయ్యరా అన్నట్టుగా అనమాట. ఎక్కడట మా ఓళ్ళ ముందు అన్ని పెట్టాను, భూమి ఆకాశం మిమ్మల్ని పిలుస్తున్నాను, కొంచెం వీళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళ డేటా అంతా మీ చాదుల్లో పెట్టుకోండి అన్నాడు. ఈ భూమిని ఆకాశం కళ్ళుగా తిరిగేవాడు ఎవడు? మానవుడు లేదు కదా. కాబట్టి జీవముని ముందు పెట్టాడు, ఆశీర్వాదం నీ ముందు పెట్టాడు, మరణం ముందు పెట్టాడు, శాపం ముందు పెట్టాడు, ఆశీర్వాదం ముందు పెట్టాడు. నువ్వేం తీసుకుంటావో ఈ పాలు నీ ఇష్టం. నువ్వు శాపంలోనికి ప్రవేశించాలంటే ధర్మ విరోధి యొక్క సహవాసం మానేయండి. ధర్మ విరోధి సహవాసం చెడగొడుతుంది, బస్తత్వంలోనికి తీసుకువెళుతుంది. వేదనలకు ప్రారంభం, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. లాస్ట్ లో చెప్పిన మాట అంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నిటి వల్ల ప్రేమలు చల్లారిపోతాయి. ఎందుకు ఇవన్నీ? ఎక్కడ చూసిన అన్యాయం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, వ్యభిచారం విస్తరిస్తుంది, భయంకరంగా త్రాగుడు విస్తరిస్తుంది, అన్ని విస్తరించిపోతాయి. కాబట్టి ప్రియులారా, తెర వెనకాల పనిచేస్తున్న ధర్మ విరోధితో జాగ్రత్త. కాబట్టి తెర వెనకాలే వాడి ప్రదర్శన మనం ఆపేయగలిగితే తెర ముందుకు వచ్చే కూడా మనమేమి వాడి చేతుల్లోకి వెళ్లకుండా సేవ్ చేయబడతాం. అది మనం వేదనలకు తప్పించుకునే వంటి ఒక ఆయుధం అన్నమాట, ఒక విధానం, ఒక ప్రాసెస్ మనం తెలుసుకుంటున్నాం. ఎక్కువ వాటర్ తాగండి, వేడి తగ్గుద్ది, మజ్జిగ తాగండి అని ప్రాసెస్ తెలుసుకుంటున్నాం కదా. ఈ గత కొన్ని రోజుల బయట నుంచి చెప్పబడింది అంటే ఏంటంటే ప్రస్తుతముల గురించి, భవిష్యత్తును గురించి తగిన అవగాహన, తగిన స్టాండ్ మనం తీసుకోవాలి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డలుగా, ఒక బంధువుడుగా, ఒక స్నేహితుడుగా, అందరి విషయంలో సంఘ కాపరిగా, సంఘంగా ఇవన్నీ స్టాండ్ తీసుకోవాల్సిన దినాలు. తెర వెనకాల పనిచేస్తున్న ధర్మ విరోధి భూమి మీద ఉన్న ఎల్ల ప్రజల్ని ఏం చేస్తున్నాడంటే ఇలాంటి భయంకరమైన పాపాలకి ప్రేరేపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ వ్యాధులకు ప్రారంభంలో తెర వెనకాల ఉన్నాడు, తర్వాత తెర ముందుకు వస్తాడు అనే విషయాన్ని కూడా మనం చదువుకున్నాం కదా. చదువుని మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేయండి దాని మాటని. 2 దశలోనికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనం. 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు. ఎప్పుడు బయలుపరచబడతాడట? ప్రజల్లో భ్రష్టత వచ్చిన తర్వాత, ప్రజల్లోనికి నాశనమును తీసుకొచ్చేసి. నాశనం అంటే ఏంటి? అక్కడక్కడ అన్యాయాలు, భూకంపాలు, నాశనాలు, గొడవలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఇదంతా ఏంటి? శాపం. ఇదంతా నాశనం. నాశనానికి మనుషులు ప్రోత్సహించేసిన తర్వాత, ప్రజల్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లిన తర్వాత తెర వెనక పని చేస్తున్న వాడు తెర ముందుకు వస్తాడట. ఎవడు వీడు?
గమనించండి, ధర్మ విరోధి, ధర్మాన్ని జరగకుండా అధర్మాన్ని స్థాపించే వంటి వ్యక్తి వస్తాడు అంచె దినాల్లో, ఆడే క్రీస్తు విరోధి. ఇప్పుడు తెర వెనకాల పనిచేస్తున్నాడు, ఇంకా రాలేదు అనుకోవద్దు, ఎన్ని వాడి లక్షణాలే. అందుకే దేవుడు అంటాడు కదా, నీ తండ్రి అపవాదా, నీ తండ్రి అపవాది అయితే నీలో అపవాద లక్షణాలు ఉన్నాయి, మీ తండ్రి యేసయ్య అయితే నా లక్షణాలు కలిగి ఉండండి అని ఎంతో బాధగా మాట్లాడాడు ఆయన, ఎంత వ్యాధులతో మాట్లాడాడు ఆయన. కాబట్టి వాటిని గుర్తించండి. చూడండి, మనం ఒక విషయాన్ని గమనించగలిగితే మన జీవితంలో ఒక సంపూర్ణ స్థాయి, అయ్యో ఇవన్నిటి నుంచి నేను ఎలా బయటికి రావాలండి, ఈ ధర్మ విరోధితో నేను పోరాడే వంటి ఒక కృప కావాలి అని మీరు అడగవచ్చు. దేవుడు ఆల్రెడీ ధర్మ విరోధితో సహవాసం చేస్తాను కదా, నా పరిస్థితి ఏంటంటారు? నేను తాగుతున్నాను, నేను భయంకరంగా పాపం చేస్తున్నాను,